అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 8 విందాం. సాయంత్రానికల్లా కార్డ్స్ వచ్చేసాయి. మరుసటి రోజు కల్లా దగ్గర వారికి, బంధువులకి, ఊర్లో వారికి కార్డ్స్ చేరిపోయాయి. పెళ్లి మండపానికి ఇంటికి డెకరేషన్ ఎలా చేయాలో ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఒక్క రోజులో ఆడవాళ్ళందరూ వెళ్ళి పెళ్లి బట్టలు, నగలు కొనేశారు. మగాళ్ళు కూడా ఒక పూటలో కొనేసుకున్నారు. పెళ్లి పనులన్నీ చకచకా పూర్తయిపోతున్నాయి. అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన అన్నయ్య మ్యారేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్లా జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇలా 4 రోజుల్లో హడావిడిగా జరిగిపోతుంది అనుకోలేదు అంది అసహనంగా. వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడి పెళ్ళి అవుతోంది, రేపు నీకు ఇష్టం వచ్చినట్టు నీ పెళ్లి చేసుకో అంది బామ్మ. అను దగ్గరికి వచ్చి ఆమె చెవిలో, బేబీ మన పెళ్ళి మాత్రం నువ్వనుకున్నట్టే డెస్టినేషన్ మ్యారేజ్ లాగే చేసుకుందాం, ఏమంటావు అన్నాడు దీపు కన్ను కొడుతూ. మా ఆయన అడిగి చెప్తాను అంటూ మూతి తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అను. వెళ్తున్న అనునే చూస్తూ, మీ ఆయన నేనేనే తెంగరి అనుకున్నాడు తన మనసులో. సిద్ధు పెళ్లిని ఆపడానికి వీలు లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మధ్య మధ్యలో దర్శన స్వీట్ టార్చర్ సిద్ధుకి ఊపిరి ఆడనివ్వడం లేదు. అటు చూస్తే దీపు ఏం సహాయం చేయడం లేదు. పైగా పెళ్లి వాళ్ళకి సాయం చేస్తూ అక్కడే ఉండిపోతున్నాడు. దాంతో మాట్లాడడానికి కూడా అవ్వడం లేదు. పెళ్లికి 2 రోజుల ముందే చుట్టాలందరూ వచ్చేశారు. వాళ్ళు వచ్చిన దగ్గర నుండి హడావుడి అంతా ఇంతా కాదు. చుట్టాల సందడితో ఇల్లు పెళ్లి కళను సంతరించుకుంది. పెళ్లి రోజు రానే వచ్చేసింది. పొద్దున్నే లేపి సిద్ధును, దర్శన్ను పెళ్లి కూతురు పెళ్లి కొడుకును చేశారు చుట్టాల్లో ముత్తైదువులు. సాయంత్రం అవుతుండగా ఇద్దరిని మండపానికి తీసుకెళ్లారు, వేరువేరు కారుల్లో. సిద్ధు మండపంలో కూర్చుని పంతులు చెప్పిన మంత్రాలు చదువుతున్నాడు. ఇంతలో దర్శన తీసుకొచ్చి సిద్ధు ఎదురుగా తెర ఏర్పాటు చేసి కూర్చోబెట్టారు. కాళ్ళు కడగడం, జీలకర్ర, బెల్లం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఇద్దరి మధ్య తెర తీసి దర్శనను సిద్ధు పక్కన కూర్చోబెట్టారు. చిరాగ్గానే దర్శన వైపు చూశాడు సిద్ధు. అంతే, తన కళ్ళని తానే తిప్పుకోలేకపోయాడు. అంత అందంగా ఉంది దర్శన. పాల సముద్రం నుంచి అప్పుడే బయటకు వచ్చిన లక్ష్మీదేవిలా నిండుగా ఉంది. దర్శనను ఇంకా ఇంకా అలానే ఆరాధనగా చూడాలనుంది. కానీ సిద్ధుకు అంతలోనే మాయ గుర్తొచ్చి అంతవరకు దర్శనపైన ఉన్న ఆరాధనా స్థానంలో కోపం వచ్చి చేరింది. అందుకే దర్శన వైపు కోపంగా చూస్తున్నాడు సిద్ధు. ఇంతలో పంతులు, అయ్యా చివరిగా ఒకసారి మనసారా నవ్వుకొని ఈ తాళిని తీసుకుని అమ్మాయి మెడలో కట్టండి బాబు అన్నాడు పంతులు. పంతులు మాటకు షాక్ అవుతూ అటే చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. అదే అయ్యా అంటూ నవ్వుతూ, అమ్మాయి మెడలో తాళిని కట్టమని చెప్తున్నాను అన్నాడు పంతులు మాట మార్చుతూ. పెళ్లి తప్పించాలని ఆఖరి వరకు చూసి చూసి ఇక తప్పించలేక ఇంకో గత్యంతరం కానక ఇష్టం లేకపోయినా దర్శన మెడలో తాళిని కట్టాడు సిద్ధు బాధగా ఫేస్ పెట్టుకుని. మెడలో తాళి పడగానే ఆ తాళిని చేతుల్లోకి తీసుకుని దానివైపు చూస్తూ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాగా పక్కనే ఉన్న సిద్ధుని గట్టిగా హత్తుకొని బుగ్గన ముద్దు పెట్టుకుంది దర్శి. అంతే, పెళ్ళికొచ్చిన వారంతా సిగ్గుతో తలదించుకున్నారు. ఇంతలో పంతులు, అమ్మా ఇప్పుడు అయింది పెళ్ళి మాత్రమే, ఇంకా శోభనాని ముహూర్తం ఉంది అన్నాడు కిసుక్కున్నవి. ఆ మాటకి దర్శన సిగ్గుపడుతూ సిద్ధు గుండెల్లో తలదాచుకుంది. అలా సిగ్గుపడుతూ తన గుండెల్లో తలదాచుకున్న దర్శన్ని చేత్తో హత్తుకోవాలని ఒక పక్క అనిపిస్తున్నా మనసు మాత్రం మా ఆయన గుర్తు చేస్తోంది. అందుకే సతమతమవుతున్నాడు సిద్ధు. ఇంతలో ఇది తీసుకుని అమ్మాయి మెడలో వేయి బాబు అని పంతులు గారు నల్లపూసలు చేతికిచ్చేసరికి దర్శన్ నుండి దూరంగా జరిగి ఆమె మెడలో నల్లపూసల దండ వేశాడు సిద్ధు. ఆ తర్వాత తలంబ్రాలు, అప్పగింతలు, అరుంధతి ఇలా అన్ని కార్యక్రమాలు వరుసగా జరిపిస్తున్నాడు పంతులు. అప్పగింతల సమయంలో దర్శన ఏడుస్తూ ఉంటే సిద్ధు మనసు ఎలాగో అయిపోయింది. దర్శన్ని దగ్గరే తీసుకుని ఓదార్చాలనిపించింది ఎందుకో. అన్ని కార్యక్రమాలు అయ్యాక ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంటికొచ్చి గుమ్మంలో నిలబడిన కొత్త దంపతులను ఇంట్లోకి రానివ్వకుండా దారికి అడ్డంగా నిలబడి వారి పేర్లను చెప్పమని ఏడిపిస్తున్నారు అను ఇంకా దర్శనకి చెల్లెల వరుసైన అమ్మాయిలందరూ. దాంతో దర్శన సిగ్గుపడుతూ, సిద్ధార్థ కొండపల్లి ఇంకా నేను వచ్చాం అంది దర్శన. మరి మీరు బావుగారు అన్నారు వారు.
అది అన్న ఆంచుతున్న సిద్ధుని చూస్తూ, ఒరే అన్నయ్య, వదిన అంత చక్కగా పేర్లు చెప్పింది, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావురా? ధైర్యంగా పేర్లు చెప్పు అంది అను. బేబీ, నేను చెప్పనా మన పేర్లు అన్నాడు దీపు అనూషివి దగ్గరకొచ్చి గుసగుసగా. డొక్కలో పొడుస్తాను ఇంకో మాట మాట్లాడితే అందాను. దీనికి అస్సలు రొమాంటిక్ సెన్స్ లేదు. హైదరాబాద్ వెళ్ళాక దీనికి కొంచెం రొమాన్స్ నేర్పాలనుకున్నాడు మనసులో దీపు. చెప్పండి బావగారు అని మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే, నేను మాయా వచ్చాం అన్నాడు అనుకోకుండా. మాయా? ఎవరు అన్నారు అందరూ ఒకేసారి. దర్శన సిద్ధు వైపు చూస్తోంది. అదేంటి అలా అనేశాను అన్న నాలుగు ఖర్చుకుని, అదే తన అందంతో నన్ను మాయ చేసి నా మనసు దోచుకుని నాకు భార్య అయిన దర్శన నేను వచ్చాం అన్నాడు సిద్ధు. ఆ మాటకి హే అంటూ అందరూ చప్పట్లు కొడుతూ వారికి ఇంట్లోకి ప్రవేశం ఇచ్చారు. ఇంట్లోకి వచ్చాక అందరూ టైర్డ్గా ఉండి ఎవరి గదుల్లోకి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. తన గదిలోకి వచ్చిన సిద్ధు, ఇలా జరిగిందేంటి? నేను మా ఆయన్ని ప్రేమించాను, కానీ దర్శన్ని పెళ్లి చేసుకున్నాను. ఇలా జరగడానికి వీల్లేదు. మా ఆయనకి నేను అన్యాయం చేయను అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ ఎస్ అలానే చేయాలి అనుకున్నాడు గట్టిగా. రాత్రి శోభనం కోసం గదిని దర్శన్ను ఇద్దరిని అందంగా అలంకరించారు. రకరకాల పూలతో అలంకరించిన మంచాన్ని గదిని చూస్తూ, రే సిద్ధు, ఇవన్నీ చూసి నువ్వు టెంప్ట్ అయిపోకు, నువ్వనుకున్నదే చెయ్యి, నీ ప్రేమ పవిత్రం, అర్థమైందా అంటూ తాను మోటివేట్ చేసుకుంటున్నాడు సిద్ధు. ఇంతలో రతీదేవిలో అలంకరించుకునున్న దర్శన గదిలోకి వచ్చింది. దర్శని చూస్తూనే సిద్ధు చిట్టుగుండె గట్టిగా కొట్టుకుంది. అయినా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటున్నట్టు టెంప్ట్ అవ్వకూడదని. దర్శన్ నెమ్మదిగా నడుచుకుని వచ్చి సిద్ధు చేతి గ్లాస్ అందించింది. గ్లాస్ అందుకోకుండా, నాకు పాలంటే ఇష్టం లేదు అన్నాడు. నాకు తెలుసు, అందుకే మీకు ఇష్టమని బాదం మిల్క్ తీసుకొచ్చాను, తాగండి అంటూ సిద్ధు నోటి బలవంతంగా అందించింది దర్శన. దర్శన చేసిన దానికి సిద్ధు షాక్ అయ్యాడు. సిద్ధు షాక్ నుంచి తేరుకొని తను దర్శన్తో చెప్పాలనుకుంటున్న మాటలను మన్నం చేసుకుంటున్నాడు. ఇంతలో దర్శన్ సిద్ధు వైపు తిరిగి, మీకు ఇష్టం లేకుండే పెళ్లి చేసుకున్నాను, అందుకే మీకు ఇష్టమైనప్పుడు మాత్రమే మన కలయిక అంటూ దిండు దుప్పటి తీసుకుంటూ ఉంటే, అదేంటి నేను అనాల్సిన మాటలు ఇదంటోంది, తూచ్ నేను ఒప్పుకోను అనుకుంటూ, సేమ్ నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను, జస్ట్ నువ్వు చెప్పేశావు అన్నాడు సిద్ధు. ఎస్, నాకు తెలుసు మీరు కూడా ఇలాగే అనుకుంటారని, ఎందుకంటే నేను మీ బెటర్ ఆఫ్ కదా అంది నవ్వుతూ. ఎస్ అంటూ నో కాదు అన్నాడు. ఏం కాదు అని అడిగింది దర్శన. ఏదీ కాదు అన్నాడు సిద్ధు. సరే అంటూ తన చేతిలోని దుప్పటిని కింద పరిచి దిండు వేసింది. కింద దుప్పటి పరుస్తున్న దర్శన్ని చూసి, ఇది ఇప్పుడు కింద పడుకుంటుందా పాపం అనుకున్నాడు. అందుకే, హే దర్శి, నీ కింద పడుకునే అలవాటు ఉందా అని అడిగాడు. లేదు అంది దర్శన. మరి అయితే కిందెలా పడుకుంటావు అని అడిగాడు సిద్ధు. అయ్యో సిద్ధుగారు, ఇది నా కోసం కాదు మీకోసం అంది లేచి నుంచుంటూ. ఆ మాటకి వాట్ అన్నాడు ఆశ్చర్యపోతూ. పెళ్ళి ఇష్టం లేనిది మీకు, శోభన ఇష్టం లేనిది కూడా మీకే, కాబట్టి మీరే కింద పడుకోండి అందు చేతులు దొరుపుకుంటూ దర్శన. ఆ మాటకి దర్శన వైపు కోపంగా చూస్తూ, రాక్షసి, నిన్ను పోయి పాపం అనుకున్నాను చూడు, నన్ను అనుకోవాలి అనుకున్నాను ఎదురు కొట్టుకొని. ఏమైంది అంది దర్శన. ఏం లేదు, దోమలుంటేను కొట్టుకుంటున్నాను అన్నాడు సిద్ధు. ఓకే క్యారీ ఆన్, గుడ్ నైట్ అంటూ మంచం మీద కూర్చుని పక్కనే టేబుల్ మీద ఉన్న యాపిల్ తీసుకుని తింటోంది. నన్నే కింద పడుకోమంటుందా? నో, నేను కూడా మంచం మీదే పడుకుంటాననుకుని, నాకు కింద పడుకోవడం అలవాట్లేదు, నేను కూడా మంచం మీదే పడుకుంటాను అన్నాడు సిద్ధు. ఆర్ యూ ష్యూర్ అంది దర్శన. యా అన్నాడు సిద్ధు. నాకు నిద్రలో కాలేసే అలవాటు ఉంది. పొరపాటున కాలు చేయి తగిలితే తప్పు నాది కాదు, మరి మీ ఇష్టం అంది యాపిల్ తినడం అవ్వడంతో జాంగిరి తింటూ. నువ్వు రాక్షసివి కాదే, పిశాచివి, సైకోవి, భర్తగా పెట్టకుండా అన్నీ నువ్వే తినేస్తున్నావు అనుకున్నాడు మనసులో దర్శన వైపే చూస్తూ.
జాంగ్రీ తినడం వల్ల ఎర్రటి పెదాలపై తేనెంటుకుని ఆ పెదాలు ఇంకా టెంప్టింగ్గా తయారయ్యాయి. పెదాలపై ఉన్న తేనెను నాలుగుతో చప్పరిస్తోంది దర్శన. ఆ దృశ్యం చూస్తూనే సిద్ధు ఒళ్ళు జల్లుమంది. ఆ తేనెలు ఊరే పెదాలపై ముద్దు పెట్టుకోమని శరీరం ఒకటే కోరుకుంటోంది. కానీ మనసు మాత్రం మాయ నిన్నే నమ్ముకునుందిరా, తనకు అన్యాయం చేయొద్దని గోల చేస్తోంది. అందుకే తాపం కాస్త కోపంగా మారి, ఇక నువ్వు తిండం ఆపితే లైటా పడుకుందాం అన్నాడు సిద్ధు. సరే అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి మంచానికి అటువైపు పడుకుంది దర్శన. లైట్ ఆఫ్ చేసి మంచానికి ఇటువైపు పడుకున్నాడు సిద్ధు. ఇలా కళ్ళు మూసుకుని నిద్రపోయాడో లేదో మీదనేదో పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. తన మీదున్న దర్శన కాలును చూసి అప్పుడే నిద్రపోయిందా అనుకుని కాలు తీసి పక్కన పెట్టాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఈసారి చెయ్యి వేసింది. కళ్ళు తెరిచి తన మీదున్న దర్శి చేతిని తీసి పక్కన పెట్టాడు. అటు తిరిగి పడుకున్నాడు. ఈసారి కాలు చేయి రెండూ వేసి సిద్ధుని గట్టిగా హత్తుకుని పడుకుంది దర్శి. సిద్ధు కళ్ళు విప్పి చూసి తీసినా వేస్ట్ అనుకుని, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, నువ్వే నన్ను దీని నుంచి కాపాడాలి తండ్రి అనుకున్నాడు సిద్ధు. అలా అనుకుని కళ్ళు మూసుకొని పడుకున్నాడు. సిద్ధు పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకుని కళ్ళు తెరిచి మ్యాన్లీనెస్కి అసూయ పుట్టేలా ముద్దుగా ఉన్న సిద్ధుని చూసి, నువ్వేం మొగుడువురా బాబు, శోభనం గదిలో మన్మధుని తలుచుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇలా ఆంజనేయుడిని తలుచుకునేవాడివి నువ్వేనేమో అని తలకొట్టుకుని, మొగుడా భలే ముద్దొస్తున్నావో తెలుసా, నిన్నలా వైట్ అండ్ వైట్లో చూస్తుంటే కురుక్కు తినాలనిపిస్తోందంటూ సిద్ధుని టచ్ చేయకుండా అతని పెదాలను దూరం నుండే చేత్తో తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఇప్పటికింతే నా గతి, త్వరలోనే వాటిని డైరెక్ట్గా కిస్ చేస్తాను సరేనా అంటూ సిద్ధుని మరింత గట్టిగా హత్తుకుని పడుకుంది దర్శన. ఆ తరువాత రోజు తొందరగానే మెలకు వచ్చిన దర్శన కళ్ళు తెరిచి చూసింది. తను సిద్ధు గుండెలపై పడుకునుంది. పూర్తిగా సిద్ధుని ఆక్రమించేసున్నాయి ఆమె చెయ్యి కాలు. వాటిని చూస్తూ నిద్రలో వేసే అలవాటు ఉందంటే తింగరోని నమ్మేశాడు అనుకుంటూ క్యూట్గా పడుకున్న సిద్ధుని ముట్టుకోకుండానే ముద్దు పెట్టుకుని లేచి వెళ్ళి స్నానం చేసొచ్చింది. సిద్ధుకు ఆపోజిట్లో ఉన్న అద్దం ముందు నిలబడి కట్టుకోవడం కష్టమైనా కష్టపడి చీరను కట్టుకుంటోంది దర్శన. ఇంతలో సిద్ధుకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. తనకి ఎదురుగా చీర కట్టుకోవడానికి తిప్పలు పడుతూ దర్శన కనిపించింది. దర్శన వెనక నుంచి కనపడుతున్నా ఆమె ముందున్న అద్దంలో నుండి ఫ్రంట్ కనపడుతోంది. చీరను కష్టపడి కట్టుకుంటున్న దర్శనను చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అంతలోనే ఆమె కుచ్చిళ్ళు పెట్టుకుంటోంటే తన నాభి నడుం సెక్సీగా కనపడుతోంటే అటే చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. అద్దంలోకి చూసిన దర్శన తన్నే చూస్తున్న సిద్ధుని చూసి అతని చూపులు ఎక్కడున్నాయో గమనించి చిన్నగా నవ్వుకుని చెప్తాడు వీడి పని అని తన మనసులో అనుకుని నడుం దగ్గరున్న చీరని ఇంకాస్త పక్కకు నెట్టి ఏం తెలియనట్టుగా కుచ్చిళ్ళు పెట్టుకుంటోంది. అలా చేయడం వల్ల నల్లపూసలా నాజుగ్గా ఉన్న నడుం వెన్నపూసలా నోరూరిస్తుంటే అటే చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. చీర కుచ్చిళ్ళు పెట్టుకుని చీరను జాకెట్ను సర్దుకుని అయిపోయింది, ఇక చూడడం అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అది వెనక్కి తిరిగి ఐవింగ్ చేస్తూ దర్శన. అలా దొరికిపోతాడని ఊహించిన సిద్ధు తడబడుతూ ఏమంటున్నావు అని అడిగాడు. అదే నేను చీర కట్టుకోవడం పూర్తయింది, ఇక చూడ్డానికి ఏం లేదు, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళమంటున్నాను అంది కొంటిగా చూస్తూ. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఈ సిద్ధుగాడు నేను అడువందాన్ని చూస్తున్నాడు అనుకుంటున్నావా అన్నాడు దబాయిస్తూ, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా. కాదా మరి గత కొన్ని క్షణాల నుండి ఈ సిద్ధు కొండపల్లి గారు ఏం చేస్తున్నట్టు అంది బుగ్గ మీద వేలు వేసుకుని థింక్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ. అది నీకు నిద్రలో కాళ్ళు చేతులు పక్క వాళ్ళ మీద వేసే అలవాటు ఉన్నట్టుగానే నాకు కళ్ళు తెరుచుకుని పడుకునే అలవాటు ఉంది అన్నాడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి. అవునా మరి రాత్రి కళ్ళు మూసుకుని పడుకున్నా అంది సిఐడిలో ఫోర్స్ పెట్టి. అది నేను అలా ఇలా ఎలా అయినా పడుకోగలనంటూ మరొక్క మాటకు తావివ్వకుండా మీదున్న దుప్పటిని తీసి పక్కన పడేసి వాష్రూమ్ వైపు తుర్రుమన్నాడు సిద్ధు. అలా పారిపోతున్న సిద్ధుని చూసి నవ్వుకుంటూ ఎన్ని చెప్తావో చెప్పు వింటాన్లే అనుకుంది బయటకు వెళ్తూ దర్శన. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.